ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఏమైంది బామ్మగారు? పాపం సీతారత్నం చాలా ఆశలతో ఒక పని సంకల్పించుకుని ఊరు వెళ్ళిందమ్మా. కాని ఆ పని అవ్వలేదనుకుంటా చాలా నిరాశగా మాట్లాడుతోంది. తన గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఏమైంది బామ్మగారు? సీతారత్నం గారు ఊరెందుకు వెళ్లారు? అక్కడ ఎదురైన నిరాశ ఏంటి? అందరి సమస్యలని తన సమస్యలుగా భావించే సీతారత్నం గారికి ఏం సమస్యలున్నాయి? ఏం జరిగిందంటే అక్క, ఒక్క నిమిషం మహి. నో అక్క, నువ్వు ఒకసారి ఇటురా. కాసేపు ఆగు మహి. కాదక్క, నువ్వురా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటే? కాసేపు ఉండు. అంతే అక్క, నువ్వు ఆ సీతారత్నం గారి విషయాలంటే చాలు, నన్ను పట్టించుకో. పిలుస్తుంది కదమ్మా, వెళ్ళిరా. ఆ బామ్మగారు, పద. ఏంటే? అక్క, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అవునా? ఏ కంపెనీ? అక్కడంతా బానే ఉందా? అమ్మో, అక్కకి ఈవెంట్ మేనేజర్ గా అబద్ధం చెప్తే జాబ్ వచ్చిందని తెలిస్తే ఊరుకోదు, జాబ్ మాన్పించేస్తుంది. ఏంటే, జాబ్ వచ్చిందని ఆనందంగా చెప్పావు. ఎక్కడ జాబ్ అంటే ఆలోచిస్తున్నావేంటి? నువ్వు కంగారు పడకక్క, మంచి చోటే జాబ్ వచ్చింది. అదే, ఎక్కడా? ఏం జాబ్? అదా, లేడీస్ గార్మెంట్స్ లో సూపర్వైజర్ గా జాబ్ వచ్చింది. కాదు మహి, నువ్వు చదువుకున్న చదివేంటి? నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి? అక్క, ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేస్తేనే కదా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేది. తర్వాత మంచి జాబ్ చూసుకొని మారతాలే. ఓనర్స్ వాళ్ళందరూ మంచివాళ్లేనా? అందరూ మంచి వాళ్లే. అక్కడ అందరూ బానే ఉన్నారా? అక్క, నువ్వు నా గురించి టెన్షన్ పడకు. నా టెన్షన్ అంతా నీ గురించి కాదు, నీ కో ఎంప్లాయీస్ గురించి. అక్క, ఏ ఆపవే. సరే గాని, హలో. హలో, అమ్మా చైత్ర. ఎవరండి? నేనమ్మా, వైజాగ్ లో మీ ఇంటి పక్కనుండే లక్ష్మి ఆంటీని. ఓ ఆంటీ, మీరా? ఎలా ఉన్నారు ఆంటీ? బావున్నానమ్మా. నీ నెంబర్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేసి ఇప్పటికి సంపాదించాను. అలాగా? సారీ ఆంటీ, వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలవకుండానే వచ్చేసాము. పర్వాలేదమ్మా. నేను నీకు ఫోన్ ఎందుకు చేద్దామనుకున్నానంటే, పొద్దున్న ఎవరో ఒక ఆవిడ మీ ఇంటికొచ్చారమ్మా. ఎవరాంటీ ఆవిడ? మీ బంధువులని చెప్పారమ్మా, మీ గురించి అడిగారు కూడా. ఎవరో ఏంటో పేరు వివరాలు కనుక్కున్నారా ఆంటీ? లేదమ్మా, నేను నీ పెళ్లి ఆగిపోయిన సంగతి చెప్పి అంకులు పిలిస్తే అలా లోపలికి వెళ్ళానమ్మా. మళ్ళీ బయటకొచ్చి చూసేసరికి ఆవిడ లేదు. ఎంత వయసు ఉంటుందా ఆంటీ వచ్చిన ఆవిడికి? సుమారు 45-50 సంవత్సరాలు ఉండొచ్చమ్మా. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ ఉంటున్నారో కనుక్కున్నారా ఆంటీ? లేదమ్మా. ఆంటీ, ఇంకోసారి ఆవిడ ఇంటి వైపున వచ్చినా లేక మీకెక్కడైనా కనిపించినా నాకు వెంటనే కాల్ చేయండి ఆంటీ. నేను హైదరాబాద్ నుంచి వస్తాను. తప్పకుండా అమ్మా, ఉంటాను. వచ్చింది ఖచ్చితంగా అమ్మే అయి ఉంటుంది. అంటే అమ్మకి మా అడ్రస్ దొరికిందా?
దేవుడా, అమ్మకి మా అడ్రస్ దొరికినట్టే మాకు మా అమ్మ అడ్రస్ ఎలాగైనా దొరికేలా చెయ్యి. అమ్మని కలవడానికి ఒక్క ఒక్క అవకాశం కల్పించు దేవుడా. ఎవరితో అక్క ఫోన్లో మాట్లాడుతున్నావు? మహి, వైజాగ్ నుంచి మన పక్కింట్లో ఉండే లక్ష్మి ఆంటీ ఫోన్ చేశారే. ఓ, ఆ ఆంటీనా? ఆ, ఏం చెప్పారు? మన ఇంటికి ఎవరో బంధువు ఆడ మనిషి వచ్చారంట. మనింటికా? అవునే. మనకి బంధువులు చుట్టాలనే వాళ్ళు ఎవరు లేరు కదక్కా. అవును, లేరు. మరి వచ్చింది ఎవరే ఉంటారు? వచ్చింది మన అమ్మ. ఎందుకంటే మన కోసం ఇప్పటి వరకు ఏ బంధువులు చుట్టాలు ఇంటికి రాలేదు. ఎన్ని రోజుల తర్వాత వెతుక్కుంటూ ఒక ఆడ మనిషి వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మ కాక ఇంకెవరు? ఆ మహాతల్లి ఇప్పుడు ఎందుకు వచ్చిందక్క? ఏంటో ఇది? అమ్మకు సంబంధించిన ఒక ఆధారం ఆనవాళ్లు దొరికాయని నమ్మకంతో ఉంటే నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలానే మాట్లాడతానక్క. ఎందుకంటే ఆ మహాతల్లి వల్లే మనకి పరిస్థితి. ఆమె కరెక్ట్గా ఉండుంటే నీకు పెళ్ళయ్యేది. ఆమె దిగులే నాన్నకు లేకపోతే నాన్నకి జబ్బొచ్చేది కాదు. మన నాన్న మనతో ఉండేవాడు. మన సొంతూరు వదిలేసి ఈ అమ్మ ఒడిలో ఆ సీతారత్నం గారితో మాటలు పడుతూ బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన అవసరం ఉండేది కాదు. ఇదే ఈ నోటి దుర్సే వద్దనేది. జరిగిన దాంట్లో అమ్మ తప్పేమీ లేదు అని నాన్న మనకి చెప్పారు కదే. అక్క, ఆ మహాతల్లి తప్పు. ఫోన్లో కూడా ఇక నీ కూతుళ్ళు రారు అని చెప్పావు. అవును పిన్ని, ఇక నాకు ఈ జన్మకి నా కూతుళ్ళని కలిసే యోగమే లేదు. ఎందుకు సీతారత్నం? అసలు వాళ్ళని కలిశావా? కలిస్తే నిన్నేమైనా అన్నారా వాళ్ళు? వాళ్ళ మాటలకేనా నువ్విలా బాధపడుతూ ఏడుస్తున్నావు? లేకపోతే నీ భర్త వలన అతనికి ఇంకా నీ మీద కోపం పోలేదా? ఎప్పటికి నిన్ను అర్థం చేసుకుంటాడు సీతారత్నం. పిన్ని, నేను నేను నా కూతుళ్ళని, నా భర్తని
ఊరు విడిచే వెళ్ళిపోయారట. అవమానమా? ఎందుకు? ఏమైంది? ఆ అవమానానికి కారణం నేను. నిజం అనుకుని పెళ్లి పీటల మీదే పెళ్లిని రద్దు చేసుకుని వెళ్ళిపోయారట. ఆ అవమానంతో నా భర్త పిల్లలు ఆ ఊరు విడిచి వేరే ఊరు వెళ్ళిపోయారట. నా కూతుళ్ళకి నా కడుపున పుట్టడమే శాపమైంది పిన్ని. కన్న తల్లి వలన కూతుళ్ళ జీవితం నాశనమైపోయింది. నాలాంటి దౌర్భాగ్యమైన జీవితం ఏ తల్లికి రాదు, రాకూడదు, రాకూడదు. ఇప్పుడు నా కూతుళ్ళకి అమ్మ అనే పదం ముళ్ళులా అనిపిస్తుంటుంది. ఇకపైన నన్ను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి అసహ్యం వేస్తుంది పిన్ని. నా వల్ల తల్లి అనే హోదాకే కళంకం వచ్చింది. బాధపడకు సీతారత్నం. జరిగిన దాంట్లో నీ పొరపాటు లేదు. నీ భర్త అపోహపడినట్లే పెళ్లివాళ్లు నీ గురించి తప్పుగా అనుకున్నారు. కాని ఎప్పటికైనా అందరికీ నిజం తెలుస్తుంది. నీ విలువ తెలుస్తుంది సీతారత్నం. ఆ రోజనేది వస్తుందంటవా పిన్ని? ఖచ్చితంగా వస్తుంది సీతారత్నం. ఏమో పిన్ని, నమ్మకం పోయింది. ఒకవేళ నా కూతుళ్ళు నాకెదురుపడి ఎందుకు మాకిలా ద్రోహం చేశావంటే వాళ్ళకేమని చెప్పాలి? వాళ్ళకేం చెప్పాలి పిన్ని? నాపై పడ్డ నిందని వాళ్ళు నిజమని నమ్మి నన్ను ప్రశ్నిస్తే నేనేం జవాబు చెప్పాలి? అసలు నేనిన్ని రోజులు నా కూతుళ్ళని కలవడం కోసమే ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఇక నుంచి నా కూతుళ్ళు నాకెదురు పడకుండా చెయ్యి స్వామి అని ఆ దేవుణ్ణి అర్థించాలా? నాకు చాలా భయంగా ఉంది పిన్ని. ఎప్పుడైనా నా కూతుళ్ళు నాకెదురు పడి నా కళ్ళలోకి చూస్తే వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలా అని భయంగా ఉంది పిన్ని. చాలా భయంగా ఉంది. అందుకే పిన్ని, ఇప్పటి వరకు ఒంటరితనాన్ని ప్రసాదించిన దేవుడు ఇకపై జీవితాన్ని కూడా అలాగే కరుణిస్తే
బావుండు అనిపిస్తుంది. సీతారత్నం, ఇది దేవుడు ఆడించే ఆట అనుకుంటే ఆ దేవుడికి మనసు లేనట్టు. ఒకవేళ ఇదే నీ తలరాత అనుకుంటే నీ పూజలు వ్యర్థమైనట్టు. సృష్టిలో కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. కొన్ని బాధల్ని ఓదార్చలేం. కానీ మనిషికొచ్చే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే నీకు వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. బాధపడకు సీతారత్నం. బామ్మగారు, ఏంటమ్మా? ఒకసారి నడిచి చూడండి. బామ్మగారు, ఇప్పుడు నొప్పి ఉందా? నొప్పా? ఏం లేదే. ఇదిగో అమ్మాయి, నొప్పి తగ్గిపోయింది. నొప్పి తగ్గినట్టే అనిపిస్తుంది బామ్మగారు. అది పూర్తిగా తగ్గడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇదిగో, నువ్వు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందావని కదూ ఆ మాట చెప్తున్నావు? బామ్మగారు, అలాంటిదేమీ లేదు. లెగ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబడతాయి. ఇదిగో, నువ్వేం చెప్పకు. నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి, మాతో డబ్బులు బాగా తీసుకోవాలనే కదూ నీ ప్లాను? అలా పొరపాటును కూడా నేను చెప్పను బామ్మగారు. ఎందుకంటే మీరు ఇంటికి పెద్ద దిక్కు. మీకేమైనా చిన్న బాధ వచ్చినా ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. మీకు నొప్పి తగ్గిపోతే నిజంగా నేనే వెళ్ళిపోతాను. ఒకవేళ మళ్ళీ మీకు లెగ్మెంట్ ప్రాబ్లం వస్తే మీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. అలాగే నేను ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదని అందరూ అనుకుంటారు. అలా ఏం అనుకోరు. ముసల్దాన్నే కదా, నొప్పుల సమస్యలు కామనే అనుకుంటారు. లేదు బామ్మగారు, మీకు వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళ మనసులో ఉండే బాధ నాకు తెలుసు కదా. ఈ జన్మకు కాకపోయినా మరో జన్మకైనా మీలాంటి అదృష్టం నాకు కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడమ్మా, నీకెవ్వరూ లేరని దిగులు పడద్దు. ఖచ్చితంగా నువ్వు మంచి కుటుంబంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకొని పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెడతావు. నేను చెప్తున్నాను, నా మాట నిజమవుతుంది. అప్పటి వరకు ఓర్పుగా ఉండు, నీకు మంచి రోజులొస్తాయి. చాలా థ్యాంక్స్ బామ్మగారు. మీ మాటల్ని దీవెనగా భావిస్తున్నాను. పెద్దల మాటలు నిజమవుతాయంటారు కదా,
అలాగే మీ మాట నిజమైతే నేను అదృష్టవంతురాల్ని బామ్మగారు. ఇదేమిటి, ఈ పిల్లని నేను దీవిచ్చానా? పోన్లే, నేను అనుకున్నంత చెడ్డపిల్లేం కాదు. పాపం, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకెవ్వరూ లేరంట. 4 మంచి మాటలు చెప్తే తప్పే ఉందిలే. ఆహా.